ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారుతోంది. ఓ పక్క సొంత పార్టీ నాయకులు, మరోపక్క పొత్తు పార్టీ నాయకులు ఎవరికి వారే సీటు తమకే కావాలని భీష్మించు కూర్చోవటం టీడీపీ అధిష్టానానికి చిరాకు తెప్పిస్తోందట. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలోని తెనాలి, గుంటూరు వంటి కీలక నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి కత్తిమీద సాములా మారిందట. ఇక్కడ కీలక అభ్యర్థులు పోటీలోకి దిగటం, రంగంలో తామే ఉండాలని కోరుకోవటం ఆ పార్టీకి ఇబ్బంది కలిగిస్తోందట. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కొద్ది నెలలుగా హోరాహోరీ పోరు సాగిస్తున్నాయి. పక్క పార్టీతో చేయాల్సిన పోరు పొత్తు పార్టీలు చేసుకోవడంతో స్థానికంగా టీడీపీ, జనసేన కేడర్ కన్ఫ్యూజన్లోకి వెళ్తోంది. ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్ టీడీపీ, జనసేన నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈసారి సీటు టీడీపీకి వస్తుందా, జనసేనకు వస్తుందా అన్న సందిగ్ధం అయితే కొనసాగుతోంది. కానీ కీలక నాయకుడైన నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి తాను పోటీ చేసేది పక్కా అనుకుంటూ పార్టీ కార్యక్రమాలు చురుకుగా కొనసాగిస్తున్నారు. మరోవైపు గడిచిన 10 సంవత్సరాలుగా తెనాలిని అంటిపెట్టుకుని ఉన్న ఆలపాటి రాజా తాను తెనాలి నుంచి పోటీ చేసేది ఖాయమని ఇప్పటికే కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఇక్కడ ఎవరికి సీటు ఇచ్చినా ఇంకొకరు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బాహాటంగా అనేక సందర్భాలలో టీడీపీ, జనసేన కేడర్ వేరువేరుగా సమావేశాలు పెట్టడం, టికెట్ మాకే కావాలని డిమాండ్ చేయడంతో ఎవరికి టికెట్ ఇచ్చినా ఎన్నికల నిర్వహణ నిప్పుల కుంపటిగా మారుతుందని తెనాలిలో ప్రచారం జరుగుతోంది. ఇక మరో కీలక నియోజకవర్గం గుంటూరు వెస్ట్. ఇక్కడ కూడా సీటు కోసం 10 నుంచి 15 మంది పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కావడంతో అతనికి ఈసారి సీటు రావడం దాదాపు కష్టమే అంటున్నారు టీడీపీ నాయకులు. అలాంటి పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ సీటు కేటాయించాలని వస్తున్న డిమాండ్తో బలమైన బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది టీడీపీ. దీంతో ఇప్పటిదాకా తను పార్టీని నమ్ముకుని బోలెడంత ఖర్చు పెట్టుకున్నానన్న ఆలోచనతో ఉన్నారు గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర. అటు తనకు సీటు రాకపోతే పార్టీకి సపోర్ట్ చేస్తారా లేక సైలెంట్ అయిపోతారా అన్న అనుమానాలు ఉన్నాయి టీడీపీలో. మరోవైపు పెదకూరపాడు నియోజకవర్గంలో పరిస్థితి చూస్తుంటే దాదాపు అభ్యర్థిని ఫైనలైజ్ చేసేశారని, రేపో మాపో రంగంలో దిగుతారని 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఇన్ఛార్జ్ కొమ్మలపాటి శ్రీధర్ను కాదని మాజీ మంత్రి ఆలపాటి రాజా లేదంటే భాష్యం ప్రవీణ్ అనే యువ నాయకుడికి సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు పెదకూరపాడుకు ప్రాతినిధ్యం వహించిన కొమ్మలపాటిని కాదని కొత్తవారిని ఇక్కడ నిలిపితే పెదకూరపాడు వంటి పెద్ద నియోజకవర్గంలో తలాతోకా తెలుసుకునే లోపు ఎన్నికల సమయం పూర్తయిపోతుందన్న ప్రచారం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఎలా సీట్ల సర్దుబాటు చేసుకుంటుంది, పొత్తుల పార్టీతో ఎలా సఖ్యత చేసుకుంటుంది అన్న విషయం తెలియాల్సి ఉంది.